సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు క్యాప్సికము ఫ్రై చేసుకుంటున్నామండి. క్యాప్సికము ఫ్రై చేసుకుంటాము. చాలా బాగుంటుంది తినడానికి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి కోసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని కోసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి స్టవ్ అంటిద్దాం. కడాయి పెట్టుకుంటానండి. ఇదిగోండి జీలకర్ర నూనె కాగాక వెల్లుల్లి వేద్దామండి. వెల్లుల్లిపాయలు నూనె కాగింది, వెల్లుల్లి వేసుకోవాలి. ఇదిగోండి చాలా బాగుంటుందండి కూర. రోటీతో చపాతీతో చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇదండి కూరకి ఆవాలు, జీలకర్ర, పసుపు, జీలకర్ర, సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. బాగా వేగాలి. అలాగే ఉల్లి కూడా వేసుకుందాం. సన్నగా కోసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగోండి పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇదిగోండి పచ్చి బఠానీలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. సీజన్ కదండి, ఇప్పుడు సీజన్ కదండి పచ్చి బఠానీలు. ఒకసారి కొనుక్కొని వేసుకొని పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే మనం వండుకోవచ్చండి. పన్నీర్తో కానీ బంగాళదుంపతో కానీ చాలా బాగుంటుంది పచ్చి బఠానీలు వండుకుంటే. వేగిందండి. అలాగే ఇదిగోండి క్యాప్సికము సన్నగా కోసుకున్న ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కావాలంటే మీరు వేసుకోండి. నేనైతే వెల్లుల్లి తాలింపులు వేసాను. మీరు కావాలంటే అల్లం వెల్లిపాయ కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. బాగా వేగాలండి. వేగిన తర్వాత పచ్చి బఠానీలు వేద్దాము. మళ్ళీ మీకు చూపిస్తానండి వేగాక. వేగిందో లేదో చూద్దామండి. మూత పెట్టుకున్నాను. అలాగే పచ్చి బఠానీలు పచ్చివి వేసుకుందాం. అలాగే
కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. ఇదిగోండి పసుపు పొడి, అలాగే కారం పొడి, అలాగే ఉప్పు పొడి. ఉప్పు ఎంత తినగలరో చూసి వేసుకోండి. కారం కూడా మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. అలాగే ధనియాల పొడి చాలా బాగుంటుందండి. ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే వేయడం లేదు. అల్లము తురిమి పెట్టుకున్న అల్లం వేసుకుంటున్నాను. అలాగే అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా వేగాలండి. చాలా బాగుంటుందండి కూర. క్యాప్సికమ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. చాలామంది క్యాప్సికమ్ అంటే తినరండి. మీరు ఈ విధంగా అలా చేసుకుంటే ఎమ్మిగా సాంబార్తో, రసంతో తినడానికి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. పచ్చి బఠానీలు మీ దగ్గర లేకపోతే అండి వేరుశనగ పలుకులు కూడా వేసుకోవచ్చు. వేయించి వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి పచ్చి బఠానీలు, లేకపోతే వేరుశనగ పలుకులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇలా వేయించుకొని తింటే కూర ఎమ్మిగా. కారం, ఉప్పు చూసుకొని వేసుకోండి. మళ్ళీ చూపిస్తానండి మీకు. మూత పెట్టుకుందాం. చూద్దామండి కూర. వావ్, చాలా బాగా ఎగిందండి. ఎన్ని ముక్కలు ఎన్ని అయ్యావో చూడండి. ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి కసాబసాగా దంచుకొని పొడండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. చాలా బాగుంటుందండి. కొబ్బరి కూర వేసుకున్నా, నువ్వుల పొడి వేసుకున్నా, వేరుశనగ పలుకులు పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. అయిపోయిందండి కూర, అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందాం. రోటీతో, చపాతీతో చాలా బాగుంటుంది. ఎక్కువ వేయించకూడదండి. క్యాప్సికము మామూలుగా వేయించుకోవాలి, ఎక్కువ వేయించకూడదు. అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకుందాం. మళ్ళీ మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుంటానండి. అయిపోయింది. ఆ వీడియోలో సుధా కిచెన్ ఛానల్ వీడియోలో క్యాప్సికమ్ మిల్ మేకర్ల కర్రీ కూడా ఉందండి. కిందన లింక్ పెడతాను చూడండి. ఎలా చేశానో చూడండి. క్యాప్సికమ్ మిల్ మేకర్ల కూర అండి చేసి పెట్టాను. వీడియో చూడండి. అది కూడా ఇది ఫ్రై కూర. ఇప్పుడు అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందాం. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది కూర. చూడండి ఎంత బాగుందో. ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు. ఫ్రై అండి, ఇది క్యాప్సికమ్ ఫ్రై. అన్నంతో, చపాతీతో, రోటీతో చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కూర.
ఆరోగ్యానికి చాలా మంచిది క్యాప్సికమ్ కూర. ఇదిగోండి, ఒకసారి తిని చూస్తానండి. బాబా ఎంత బాగుందండి! అబ్బాబ్బాబ్బా, చాలా బాగుందండి. తింటుంటే ఎమ్మీగా. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఒకసారి. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుందండి. రెడ్గా గ్రీన్ పీస్, క్యాప్సికమ్. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అబ్బా, లైక్ చేయండి అబ్బా. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.